ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అసలు గోల్డ్ కొనడానికి వచ్చినట్టు ఉందా? అసలు ఒకరి మీద ఒకరు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అదే నేను మార్నింగ్ 6:30కి వచ్చినుండే. 6:30 నుంచి లైన్లోనే తొక్కిసలాడలాగా మొత్తం నొక్కునుడు. పోలీస్ సిబ్బంది కూడా చాలా హెల్ప్ఫుల్గానే ఉంది ఇక్కడ. కాకపోతే కొంచెం సేఫ్ గార్డింగ్గా లైన్ అనేది అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఈ గోల్డ్ రేట్ కూడా ఇన్ఫ్లేషన్ వల్ల కొంచెం హై అవుతుంది కదా, అట్లని పబ్లిక్ క్రౌడ్ అవుతుంది. వీళ్ళు పలానా టికెట్స్ ఇన్ని ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటే డేకి ఇన్ని స్లాట్స్ అన్నట్టుగా బాగుంటుంది. పబ్లిక్ ఇట్లా వచ్చి స్టాండింగ్ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రోడ్ మీద డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే ఇప్పటికీ కూడా ఒక క్యూ లైన్ పాటించట్లేదు, ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఇష్టం వచ్చినట్టు వస్తే వాళ్ళకి టోకెన్స్ ఇచ్చేస్తున్నారు. ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా, కానీ అది అవుతలేదు. ఎవరినైనా పెట్టారా సిబ్బంది వాళ్ళు? పెట్టినారు బౌన్సర్స్ పెట్టినారు ఒక 4-5 మెంబర్స్ని. కానీ అయినా కొంచెం టఫే. 100 అట్లా 200 టోకన్స్ ఇస్తున్నారు డైలీ. అంటే అంతమందిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే చిన్న షాప్కి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గోల్డ్ అనేది కొంచెం జెన్యూన్ ఇస్తారు, కానీ ఇంత పాపులారిటీ ఇక్కడ. ఎందుకైనా ఇంత డిమాండ్? ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడికే వెళ్ళొచ్చు కదా. అక్కడ కూడా ప్యూరిటీ ఉంటుంది. ఇక్కడ నమ్మకం అంటే ఒక 60-70 ఇయర్స్ నుంచి నమ్మకం ఉంటుంది ఇక్కడ అట్లా. అది అందుకని ఇక్కడికి వస్తారు చాలా మంది. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ముష్రంబాగ్. సో ఏ విధంగా ఉంది అసలు? మార్నింగ్ నుంచి ఇక్కడ క్యూ లైన్ లో నిలబడి ఇక్కడ సడన్ గా టోకెన్స్ కూడా కొట్టుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు టోకన్లు అయితే లేవు నా దగ్గర కూడా. అదే వెయిట్ చేస్తున్నా, దొరకదా అని. వాళ్ళు కూడా అసలు లైన్ లో నిలబడిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు, పబ్లిక్ అట్లా ఉన్నారంటే వాళ్ళు కూడా ఫాల్ట్ లేదు, వాళ్ళ ఫాల్ట్ కూడా లేదు. కొంచెం సిస్టమేటిక్ కావాలంతే. ఇప్పుడు ఏం చేయలేము కదా మనం కూడా. ఎవరైనా ఉన్నారా అసలు ఇక్కడ చెప్పడానికి, మీకు అనౌన్స్ చేయడానికి అసలు ఇక్కడ గోల్డ్ ఉందా, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు రావాలని? ఏమో అది కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు వచ్చారు? 8 గంటలకు వచ్చినా మేడం. ఉదయం 8 గంటలకు వచ్చిన. నిన్న వచ్చి రిటర్న్ వెళ్ళిపోయినా. వాళ్ళు టోకన్ ఇవ్వలేదు, లేదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినా. మళ్ళీ ఉదయం 8 గంటలకే వచ్చేసిన, క్యాబ్ తీసుకొని వచ్చేసిన. మరి బంగారం రేట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మేడం మేము. ఒకరేమో 1.70 అంటారు, 1.70 చిల్లర అంటారు. ఇప్పుడు బయటికి వెళ్ళి అడితేనేమో 1,80,000 బంగారం అని ఇప్పుడు చెప్పారు. ఇంకేం చేద్దాం, ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోవాలని నిర్ణయించిన మేడం. ఇప్పుడు ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటున్నాయి, పెరుగుతూ ఉంటున్నాయి. సో ఒక రేట్ అంటే ఏం ఫిక్స్ చేయలేదు, చేయలేదు, ఫిక్స్డ్ చేయలేదు. ఇప్పుడు అది ఏదేమన్నా కానీ నిర్ణయించుకున్నాం. అది ఎక్కని తక్కువ కానీ ఏమన్నా కానీ తీసుకున్న వారు నిర్ణయించిన మేడం. అది పరిస్థితి. ఇప్పుడు పెళ్లి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పెరుగుతాయనే భయంతో? పెరుగుతుందని భయంతో. నాకు 2 కూతుర్లు మేడం, 2 కూతుర్లు. వాళ్ళ కోసం అని నేను ముందుకు వచ్చేసిన. 2 రోజుల నుంచి తిరుగుతున్నా. అంటే కారణం అదే అన్నట్టు, పెళ్లిళ్ళకు ఇప్పుడు నా కూతుర్లు. వాళ్ళ కోసము జాగ్రత్తతోటి పడుతుండే. కానీ అది ఏమవుతుందో, తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందో అది కూడా బుగులతోటే ఉన్నా నేను. అంటే భయపడుకుంటేనే చేస్తున్నా పని. ఏమన్నా కానీ అని నిర్ణయించుకొని ఇప్పుడు లోపలికి అంటే 3 గంటలకు పోదామని నిర్ణయించుకున్నా మేడం. ఏమో తక్కువ అవుతుంది అని అంటారు. దాన్ని బట్టి నేను ఆలోచన చేసుకున్నాను. అంటే మధ్యాహ్నం తర్వాత రేట్ చేంజ్ అవుతుంది కదా, దానికోసము లేట్ గా పోదామని టోకన్ తీసుకుని రెడీగా ఉన్నా. లేట్ గా పోదామని ఉన్నా మేడం నేను ఇక్కడ. అది నా పరిస్థితి. అంటే ఇది 22 క్యారెట్ల బంగారం ఉండదు మేడం. 24 గ్యారెంటీ ఆ బంగారం అంటేనే, బిస్కెట్ బంగారం అంటేనే వచ్చినా మేము. నేను మాల్కి వెళ్ళి వచ్చిన 2 రోజుల నుంచి తిరుగుతున్నా. మనకి ఇక్కడే ఒరిజినల్ గా బాగుంటది, అంటే నమ్మకంగా అనేది ఒక 60 ఏళ్ళ నుంచి అనేది తెలుసు షాప్ ఇక్కడ. అట్లా అని నేను తెలుసుకొని సర్వే చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఈ షాప్కి వచ్చిన. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం కాబట్టి ఇంకా ఏదేమైనా తీసుకుంటా మేడం. తీసుకుందామని నిర్ణయించిన.